నేనైతే బాగున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజైతే మీకోసం ఒక చిన్న అంటే చాలా చిన్న ఇన్ఫర్మేషను అంటే నా తరపు నుంచి బయట ఆల్రెడీ మీరు ఇది వినే ఉంటారు, వింటున్నారు కూడా. ఏంటంటే ఇప్పుడు మామూలుగా చైనా నుంచి మళ్ళీ వేరే వైరస్ ఏదో వస్తుంది కదా, హెచ్ఎంపీవి అని వైరస్ అయితే వస్తుంది కదా. దాని గురించి అయితే ఒక కొంచెం నా తరపు నుంచి ఏదైనా మనందరికీ రీచ్ అవుతుందని కొంచెం అయితే చెప్పాలని అయితే ట్రై చేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏం లేదు, మనం 5 years బ్యాక్ కరోనా వచ్చినప్పుడు అయితే మనం చాలా ఇబ్బంది పడ్డాం కదా. చాలా మంది అయితే చనిపోయారు కదా. అలా కాకుండా ఇప్పుడు కూడా ఉండాలంటే ఇప్పుడు చైనాలో వచ్చిన వైరస్ వల్ల అయితే ఒక 2 weeksలోనే 100 members వరకు అయితే చనిపోయారని అంటున్నారు. అయినా కూడా అక్కడ అయితే ఏం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు మన ఇండియాలో మనం ఫస్టే ఆ వైరస్ రాకుండా ఉండడానికైతే జాగ్రత్తగా ఉండాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అది ఎలా అంటే మనం 5 years బ్యాక్ ఎంత సఫర్ అయ్యాము, ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాము. ఆ కరోనా వచ్చిన ఫ్యామిలీస్కి ఆ బాధ ఏంటో చాలా తెలుస్తుంది. ఇంకా అలా అని కాదు కానీ మొత్తం ఆల్ ఇండియా అంతా ఎంత బాధపడి ఎంతమంది చనిపోయారు, ఎంత చిన్నపిల్లలు, ఎంత అంటే ఇప్పుడు చాలామంది అయితే చనిపోయారు. అలా ఎందుకు అయ్యింది అంటే అప్పుడు ఫస్టే మనము కొన్ని జాగ్రత్తలు పాటించుంటే మనం అంత చనిపోకపోవచ్చు కదా. అలా అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఆ వైరస్ మళ్ళీ స్టార్ట్ అయింది. 2025 అని ఇయర్ స్టార్ట్ అయ్యిందో లేదో మళ్ళీ ఏదో కొత్త వైరస్ అయితే మనం చుట్టుకోవడానికి అయితే వచ్చేస్తుంది. కాబట్టి మనం ఆఫీస్లకి ఇట్లా స్కూల్స్లకి అట్లా తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఎలా అంటే మన పని చెయ్యాలి, మనం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తాం. కానీ ఇది రోగం వస్తుంది, అది అని చెప్పి అయితే మనం భయం ఉంటుంది, కానీ ఎక్కువ మంది అయితే పట్టించుకోరు. అందుకని ఏం చెప్తున్నానంటే కొంచెం ఇప్పుడు కొంచెం భయపడి కొద్దిగా మనం ఉండేసి ఇంకొక 10 మందికి ఇలాంటి షేర్ చేస్తూ ఉంటే కొంతైనా మనుషులు మారుతారు అని అంటే తప్పుగా అనుకోకండి. ఏంటంటే కొంచెం మాస్కులు పెట్టుకోవడం కానీ, మంచిగా శానిటైజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తారని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనము చాలా బాధపడ్డాం కదా. 5 yearsలో మనం లాక్డౌన్లో మనకి టైమ్స్ అప్పుడు మార్నింగ్ 10 వరకే పెట్టారు. అప్పుడు మనం చాలా వర్క్స్ ఉండే, ఎమర్జెన్సీ ఉండే, మనం ఎంత బాధపడ్డామో ఒకసారి ఆ రోజులన్నీ గుర్తెచ్చుకొని మనమైతే ఇప్పుడు ఆ వైరస్ బారిన పడకుండా అయితే ఉండాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నా మనసులో నాకు అనిపించింది. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి నేను ఒకరికి 10 మందికి షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. నాకంటే ఫస్ట్ న్యూస్ ఛానల్స్లలో వాటిలలో మీరు చూస్తూ ఉంటున్నారు, కానీ చూసినా కానీ మనం ఏంటంటే ఫ్రెండ్స్ పట్టించుకోము ఎక్కువ. ఏంటంటే పోనీలే అది ఇప్పుడు ఏ మనిషికైనా నార్మల్గా ఉన్నప్పుడు అర్థం కాదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మనుషులం ఎవరైనా మనకి నార్మల్గా ఉన్నప్పుడు బాగున్నప్పుడు ఏవి గుర్తుకు రావు, ఏవి అర్థం కావు. మనం ఒక స్టేజ్ అంటే ఆ స్టేజ్ని మనం ఏదైతే ఫేస్ చేస్తామో, ఆ ప్రాబ్లం ఎప్పుడైతే ఫేస్ చేస్తామో అప్పుడే మనకి కొంచెం ఏంటంటే తెలివి వచ్చేస్తుంది. ఇంకా అంత జాగ్రత్త పడాలి అనే థాట్ మైండ్లోకి వస్తుంది. అది అలా కాకుండా నేనైతే ఇప్పుడు మనమైతే ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం కొంతమందికి రీచ్ చేసేసి, మనకు చాలా చిన్నపిల్లలు ఉంటారు ఫ్రెండ్స్, స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు కదా. ఇక మనం ఇంట్లో ఉండే పేరెంట్స్, మన ఇంట్లో తాతయ్య, నానమ్మ, ఇట్లా అమ్మమ్మ ఇట్లా చాలా ఉంటారు కదా. ఇలా ముసలోళ్ళు వాళ్ళు ఆ వైరస్ వచ్చేసి లంగ్స్కి, కోల్డ్కి అట్లా వస్తుందని చెప్తున్నారు. కోల్డ్ అయితే అట్లా వస్తుందని చెప్తున్నారు. ఆ వైరస్కి ఇంజెక్షన్స్ కూడా ఏమీ లేవు, నార్మల్ ఏదో యూజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. ఇదంతా 100 మంది ఒక 2 వారాల్లోనే 100 మంది చనిపోయారంటే అది ఎలా ఉందో ఆ వైరస్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి కరోనా అప్పుడు మనమైతే చాలా బాధపడ్డాం ఫ్రెండ్స్. అదైతే ఆల్ ఓవర్ ఇండియాకి, నేను చెప్పకున్నా ఆల్ ఓవర్ ఇండియాకి మొత్తం అయితే తెలుసు గదా! మనం ఎంత సఫర్ అయ్యామో. అలా మన స్టేట్స్, మన 2 స్టేట్స్‌లో కానీ మనం ఎక్కడైనా మనం బాధపడొద్దు. మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి. ఇలాంటి పెద్ద పెద్ద వైరస్ వల్ల అంటే మనం ఫస్ట్ చనిపోతారు. అందరూ చనిపోయిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే, చనిపోక ముందే మనం ఏదో కొంతలో కొంత జాగ్రత్త తీసుకున్న కొంతమందైనా హ్యాపీగా ఉంటామనైతే నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి. నేనేమైనా నాకు తెలిసింది చెప్పా. నేనేమైనా రాంగ్ మాట్లాడితే కూడా నన్ను క్షమించండి. ఇంకా ఇదే ఫ్రెండ్స్, నేనైతే ఇదే చెప్పాలనుకున్నాను. 2019లో మనం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం గదా! ఇదే అయితే నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు పట్టించుకోము మనం ఫస్ట్. ఎందుకు కరోనానే గదా! మాస్క్ పెట్టుకోవాలా? ఇదా? ఇదేం వైరస్ అని అనుకుంటాం. అలా అనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూసి లైక్ చేసి కొంతమందికి షేర్ చేయమనైతే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలానే అందరు జాగ్రత్తగా ఉండాలనైతే నేను అంటున్నాను. బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ అయితే పెట్టుకోండి. శానిటైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. అన్నీ కొన్ని అంటే ఏమైనా మనం ఫ్రూట్స్ గిట్లా తెచ్చుకున్నా గానీ కొంచెం జాగ్రత్తగా వాటిని వాష్ చేసి, పిల్లలు ఉంటారు గదా! పిల్లలకి తెలీదు గదా! డైరెక్ట్‌గా తినేస్తా ఉంటారు. చిన్న పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో